తినే అన్నాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. చైనా నుండి దిగుమతి చేసుకున్న ప్లాస్టిక్ రైస్ను బియ్యంలో కలిపి అమ్ముతున్నారు. ఇదేమని అడిగితే దాడులు చేస్తున్నారు. ఈ కల్తీ బియ్యంతో చేసిన బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్ నగర హోటళ్లలో దర్శనమిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ ప్లాస్టిక్ బియ్యంతో చేసిన బిర్యానీ తింటే ఇక మీకు కాలం చెల్లినట్టే. నగరంలో నయా ప్లాస్టిక్ బిర్యానీపై 99 టీవీ స్పెషల్ ఫోకస్. అమ్మేది ప్లాస్టిక్ రైస్తో చేసిన బిర్యానీ. ఇదేంటని ప్రశ్నిస్తే మూకుమ్మడిగా దాడి. హైదరాబాద్లో హోటళ్ల ఆగడాలు శృతిమించాయి. సరూర్ నగర్లోని మోడల్ రైతు చికెన్ సెంటర్లో ప్లాస్టిక్ బియ్యంతో చేసిన బిర్యానీ అమ్ముతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ప్లాస్టిక్ బియ్యంపై నిలదీసిన కస్టమర్ను చితక్కొట్టారు. షాపులో బంధించి కుమ్మేశారు. పోలీసులు వస్తే వారి ముందు చెలరేగిపోయారు. పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్లోనూ దాడికి దిగారు. ఏకంగా స్టేషన్లో పోలీసులనే కొట్టారు. అధికార పార్టీ కార్పొరేటర్ అనుచరులమనే కండకావరంతో బీభత్సం సృష్టించారు. ఇతని పేరు ఇంద్రసేన్. ఇతను చేసిన తప్పేం లేదు. బిర్యానీ రైసు తేడాగా ఉండటంతో కాస్త పరీక్షించి చూడగా అది ప్లాస్టిక్ బియ్యమని తేలింది. ఇదే విషయాన్ని సరూర్ నగర్ మోడల్ రైతు చికెన్ సెంటర్కెళ్లి నిలదీశాడు. ప్లాస్టిక్ బియ్యం విషయం తెలిసిపోయిందని గుర్తించిన యజమాని వెంటనే దుకాణం బంద్ చేసి కస్టమర్పై దాడికి దిగాడు. దాడంటే మామూలు దాడి కాదు. బట్టలు చిరిగిపోయేలా కొట్టాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 10 మంది కలిసి చితక్కొట్టారు. ఫోన్ చేసి రౌడీలను పిలిపించి మరీ కొట్టారు. మెడ పట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఇక స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి కస్టమర్ను, హోటల్ యజమానులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా పోలీసు వాహనంలో మరోసారి దాడికి దిగారు. బండిలోనే బండబూతులు తిట్టారు. ఇదంతా సెల్ ఫోన్లో రికార్డవుతున్నా ఏమాత్రం అదురు బెదురు లేకుండా రెచ్చిపోయారు హోటల్ నిర్వాహకులు. వీళ్ల వీరంగం ఇంతటితో ఆగలేదు. పోలీస్ స్టేషన్లోనూ మరోసారి ప్రతాపం చూపారు. ఈసారి ఏకంగా పోలీసులపైన చెలరేగిపోయారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై చెయ్యి చేసుకున్నారు. వారం వారం లంచాలు తీసుకోవడం లేదా, ఫ్రీగా బిర్యానీ మెక్కడం లేదా అంటూ వీరంగం ప్రదర్శించారు. కాకీలనే కొట్టేంత బలుపు ఎక్కడిదో తెలుసా? మేము సరూర్ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే అనుచరులమంటూ పోలీసులను దబాయించారు. పోలీసులపైనే దాడికి యత్నిస్తూ బూతులు తిడుతున్న ఈ అనుచరుడి అరాచకం ఓసారి చూడండి. పైసలు తీసుకో అడగదినడానికి వచ్చాడు. అవునా? అడగదినడానికి వచ్చాడు. ఈయన పైసలు ఇచ్చి తీసుకోపోవాలి, ఏమైనా సామాన్ ఉంటే పైసలు ఇచ్చి తీసుకోపోవాలని చెప్పేసి శ్రీనివాస్ అనేటువంటి చెప్పిండు. ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. అంత గొడవ పడతాడు. అయితే గొడవ పడతాడా? గొడవ పడతాడా? మధ్యవర్తిగా ఈయన వచ్చి సంతోష్ కుమార్ అంటాడు, నాకు 2000 సెటిల్ చేస్తా అని చెప్పేసి మాట్లాడతాడు. ఆయన ఈయన అడిగిండు నేనున్నాడా? ఒకసారి ప్లాస్టిక్ రైస్ కలిసిన బిర్యానీ ముద్ద ప్లేట్లో బంతిలా ఎలా ఎగురుతుందో మీరే చూడండి. ఈ బిర్యానీని తింటే మన చావును మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇంత జరిగినా మీడియా గగ్గోలు పెట్టినా ఆ హోటల్పై ఇప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయలేదు. ప్రత్యక్షంగా మీరు చూస్తున్న ఈ సజీవ సాక్ష్యాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లు లైట్ తీసుకున్నారు. ఎందుకంటే వారికి అందాల్సిన మామూళ్ళు వారికి అందుతున్నాయి కనుక.
ప్లాస్టిక్ రైస్ మహా డేంజరస్ రైస్. చైనా నుంచి చీప్గా దిగుమతి చేసుకొని ఇక్కడి హోటల్స్లో వాడుతున్నారు. ప్లాస్టిక్ రైస్ తింటే ఇక అంతే, అడిగితే ఇలా తంతారు. పోలీస్ స్టేషన్లో పోలీసులపైనే రుబాబు చేస్తే మామూలు ప్రజల సంగతి ఇంకెలా ఉంటుంది? మోడల్ రైతు చికెన్ సెంటర్ పేరుతో సరూర్ నగర్ కార్పొరేటర్ అనుచరుడు ఋషి చేసిన ఆగడాలపై అందరూ మండిపడుతున్నారు. తనకేమైనా అయితే ఎమ్మెల్యే చూసుకుంటాడనే ధీమాతో రెచ్చిపోయిన ఋషిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని వీళ్లను ఇలానే వదిలేస్తారా లేక తగిన గుణపాఠం చెబుతారా అని ప్రశ్నిస్తున్నారు. విషయం మీడియాలో వస్తుండటంతో తీరిగ్గా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదేం న్యాయమని అడిగిన మీడియాకు చెందిన వ్యక్తులపైనే దాడి చేస్తే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలియాలి. సో హైదరాబాదీస్ ప్లాస్టిక్ బిర్యానీతో బీ కేర్ఫుల్. For more updates, please subscribe 99 TV Telugu.